బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఇది యాత్ర కానాను యాత్ర యుద్ధశూరుడు యెహోవా యుద్ధవీరుడు యెహోషువ యెహోవాధిపత్యాన యెహోషువ నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర భయం భయం వేసేనకే భయం భయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి శత్రు సంహారం చేసి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాస యాత్ర విశ్వాస యాత్ర విశ్వాస యాత్ర ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రతిరోజు ఈ రీతిగా మిమ్మల్ని పలకరించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ప్రభువారిని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను పలకరిస్తూ ఉండగా మీలో చాలామంది నన్ను పలకరిస్తున్నారు. మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు. దేవుడు ఈరోజు తన వాక్య పరిచర్య ద్వారా మనందరినీ దీవించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. యెహోషువ గ్రంథం ద్వారా అనేక సత్యాలు మీరు మాకు నేర్పుతున్న విధానం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ వాక్య ప్రకారము జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా మా తెలుగు యవ్వన బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. వారు తమ యవ్వన ప్రాయంలోనే మిమ్మలను తమ సొంత రక్షకునిగా అంగీకరించే కృపానుభవాలు దయచేయమని అడుగుతున్నాం నాయన. ఏ అవసరాలతో, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలతో ప్రియ బిడ్డలు వచ్చారో వారి యొక్క అవసరాలు మీ కృపా వాక్యంలోంచి వారికి తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు ద్వారా మీరే పొందండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో నేను బర్మాలో మిషనరీగా పనిచేసిన అదోనీరామ్ జడ్సన్ గురించి నేను జ్ఞాపకం చేశాను.
బర్మాలో సువార్త విప్లవానికి అంకురార్పణ చేసిన విప్లవ యోధుడు అనే పుస్తకం నా దగ్గర ఉంది. అదోనీరామ్ జడ్సన్ ఇతడు బర్మా భాషలో దేవుని యొక్క వాక్యాన్ని అనువదించాడు. అహోరాత్రులు కష్టపడ్డాడు. జడ్సన్ ఈ మహాభక్తుడు దీని కొరకు ఎన్నో త్యాగాలు చేశాడు. భార్య తన 2 పిల్లల అకాల మరణం తనను నిలువుగా దహించి వేస్తూ ఉన్న బైబిల్ను అనువదించడాన్ని, సువార్త వ్యాపకాన్ని ఎన్నడూ అతడు ఉపేక్షించలేదు. త్యాగశీలి జడ్సన్ చనిపోయాడు, కానీ చరిత్ర పురుషుడుగా ఇంకా జీవిస్తున్నాడు. ఇటువంటి మిషనరీలకు వచ్చి మీరు చదవాలి. యవన బిడ్డలారా, నా యవన ప్రాయంలో నేను అనేక పుస్తకాలు నేను చదివాను, నా దగ్గర ఉన్నాయి. ఇంకొకటి, క్రికెట్ రంగంలో చాలా ఉన్నతమైన పేరు సంపాదించిన చార్లెస్ టీ స్టడ్. ఈ పుస్తకం దయతో మీరు సంపాదించండి, మీరు చదవండి. ఈ క్రికెట్ రంగంలో ప్రస్తుతం ఈ యొక్క పుస్తకం మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. క్రికెట్ ఆడటం వలన మన యొక్క ఆరోగ్యం బాగుగా ఉంటుంది, మన మెంటల్ కెపాసిటీ బాగుగా ఉంటుంది. చార్లెస్ టీ స్టడ్ ఈ క్రికెట్ గూర్చి తదుపరి అతడు ఏ రీతిగా ఈ క్రికెట్ మానివేసి పరిచర్యలోనికి వచ్చాడు అనే విశేషాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. దయతో ఇటువంటి మిషనరీ బుక్స్ చదువుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తన స్నేహితుడైన యెహోషువను ఎదిరించడం కానీ కాలేబు తన జీవితంలో ఎన్నడూ చేయలేదు. కాలేబు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు కాలేబు 85 సంవత్సరాల వయసులో ఉన్నాడు. 85 సంవత్సరాల వయసులో ఉన్న కాలేబు మాటలు గమనించాలి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో ఇప్పుడు కూడా అంతే బలము ఉంది, ఇప్పుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు కాలేబు. ఈ వాక్యం వింటున్న యువతి యువకులు కాలేబు భక్తుని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. అతడు కోరుకున్నది అనాకీయుల దేశం. అనాకీయుల దేశం అనాగరిక దేశం, కొండ ప్రాంతం. పిల్లరా, ఈనాడు సేవకు వస్తున్నారు. అన్ని సదుపాయాలు ఉంటేనే కానీ సేవకు రావడంలే. నేను రేడియోలో దాదాపు 20 సంవత్సరాలు మాట్లాడాను. టీవీలో కూడా 10-11 సంవత్సరాలుగా నేను మాట్లాడుతున్నాను. రేడియో పరిచర్యలో ఉన్న ఫలితాలు ఈ దినాల్లో టీవీ పరిచర్యలో పొందలేకపోతున్నాం. కారణం ఏమిటో ఆలోచించాలి. టీవీ పరిచర్య సాగుతున్నప్పుడు కూడా ఇంకా వాక్యము వినబడని ప్రాంతాలు ఉన్నాయి అనే సత్యాన్ని క్రైస్తవ విశ్వాసులు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఏదో టీవీ మన ఇంట్లో ఉంది, దాని ముందు కూర్చుని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటే సరిపోతుంది అన్నట్టుగా కాకూడదు. ఈ దినాల్లో చాలామంది ఆదివారం ఆరాధనలు కూడా వెళ్ళడంలే. అదే టైంలో టీవీలో వాక్యం వస్తుంది కాబట్టి ఏదో చూస్తే సరిపోతుందిలే అన్నట్టుగా వారికి వారు సమర్థించుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో మన దేశంలో, మన రాష్ట్రంలో కాలేబులు లేవాలి, కాలేబులు కావాలి. కాలేబు వంటి దృఢమైన నిశ్చయత కలిగిన వారి కొరకై ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా కాలేబు ఏమంటున్నాడో చూడండి. ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయి అంటున్నాడు. ఈ రీతిగా
మనం చెప్పగలమా? కొంతమంది ఈ కాలపు యవ్వన బిడ్డలతో నేను మాట్లాడుతున్నప్పుడు, అన్న మీలాంటి కుటుంబాలే మాకు కూడా ఉన్నాయి, మీకున్న బిడ్డల్లాంటి వారే మాకు కూడా బిడ్డలు ఉన్నారు, వారికి చదువు అక్కర్లేదా? మా కుటుంబాలకు సౌఖ్యం అక్కర్లేదా? ఏదో అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఉండమంటే ఏ రీతిగా ఉండగలుగుదుమో అని అంటున్నారు. ఆ కాలంలో త్యాగశీలురు ఉన్నారండి. ఈ కాలంలో ఈ రాత్రి వాక్యం వింటున్న వారిలో ఎంతమంది త్యాగశీలురు ఉన్నారో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. నేను పెద్ద వయస్సు కలిగిన వారిగా చెబుతున్నాను. నా యవ్వన ప్రాయంలో నేను ఏ రీతిగా తిరిగానో నాకు తెలుసును అండి. నేను చదువుకున్నవాడిని, చదువుకుని దేవుని యొక్క సేవకు యవ్వన ప్రాయంలో వచ్చిన వాడిని. నేను అంతా అరిగిపోయిన తరువాత వచ్చిన వాడిని కాదు. అనుభవంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. దయచేసి మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుతున్నాను. దయచేసి బైబిల్ను వారు చూడండి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించినవాడు. చాలా క్రిస్టల్ క్లియర్గా రాయబడింది. కాలేబు సంపూర్ణ హృదయంతో అంగీకరించాడు. ఒక కాలు అటు ఒక కాలు ఇటు అన్నట్టుగా కాదు. రెండు పడవల మీద ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేయలేదు. రెండు పడవలు అలాగ వెళితే అలాగ నిలబడిన వాని యొక్క గతి ఏమవుతుందో మీకు తెలుసు. నిండు మనసుతో వెంబడించిన వాడు కాలేబు. కనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనేజీయుని కుమారుడైన కాలేబుకు నేటి వరకు స్వాస్యముగానున్నది. పూర్వం హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. కాలేబు నమ్మకత్వానికి ప్రతిఫలం. యెహోషువ కాలేబును దీవిస్తున్నాడు. ఇద్దరికీ ఒకే రకమైన ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా కాలేబు కంటే యెహోషువ పెద్దవాడు. దేవుడు యెహోషువకు నాయకత్వం వహించాడు. యెహోషువ నాయకత్వం క్రింద కాలేబు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. వారిద్దరూ స్నేహితులు అయినప్పుడు కూడా కాలేబు యొక్క తగ్గింపు, వినయము, విధేయత మనకు మాదిరి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ యవ్వన బిడ్డలారా, మీకంటే పెద్దవారిని మీరు గౌరవించాలి. వారిని ఎన్నడూ తృణీకరించవద్దు, తోలనాడవద్దు. పెద్దలను గౌరవించటం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈయనకు హెబ్రోను ఇవ్వబడింది. హెబ్రోను పేరు కిరియతర్బా. ఇది కాలేబుకు ఇవ్వబడింది అని నేను చెబుతున్నాను కదా. ఈ హెబ్రోను గూర్చి నేను ఈ మాటలు చదువుతుండగా అప్పుడే మన మనస్సులు ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం మీదకు వెళ్ళాలి. ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులో వేశాడు. హెబ్రోను అనే మాటకు సహవాసము అని అర్థం. అంటే హెబ్రోనులో అబ్రహాము దేవునితో సహవాసం చేసేవాడు. కాలేబు కూడా ఇన్ని సంవత్సరాలు దేవునితో సహవాస అనుభవం కలిగిన వాడు కాబట్టే అతడు హెబ్రోనును కోరుకున్నాడు. సహవాసము దేవునితో కలిగి ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదిమ సంఘం
దేవునితో సహవాసము కలిగినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాము. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును, అండర్లైన్ దాట్, రొట్టె విరుచు యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరి. ఈ యొక్క వాడ అనే ఈ సంఘం, లేక ఈ సంఘం అనే వాడ 4 లంగర్ల మీద నిలిచి ప్రయాణం చేస్తూ వచ్చింది. ఆ 4 లంగర్లలో ఒకటి సహవాసం. కాబట్టి ప్రియులరా, మన సహవాసము దేవుని పిల్లలతో ఉండాలి. సహవాసము అనే మాటలో కూడా 2 రకాలైన సహవాసాలు, మంచివారితో లేక విశ్వాసులతో సహవాసం, చెడ్డవారితో సహవాసం. కొంతమంది తల్లిదండ్రులు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వాడి సహవాసం చేశాడండి మా వాడు వాడు సహవాసం చేశాడండి మా వాడు చెడిపోయాడు, మా పాప చెడిపోయింది, ఈ రీతిగా చెబుతూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, చెడు స్నేహాలు, చెడు సహవాసాలు మీకు ఆశీర్వాదకరం కాదు, మీ యొక్క జీవితాన్ని పాడు చేస్తాయి అనే సత్యాన్ని గ్రహించి చెడు స్నేహాలు పట్టవద్దు. చెడు స్నేహాల వలన చిన్న వయసులోనే చిన్న బిడ్డలు త్రాగుడుకు అలవాటు అవుతున్నారు, చిన్న వయసులోనే జూదానికి అలవాటు అవుతున్నారు. వారు లోకంలో కళ్ళు తెరిచారో లేదో వ్యభిచార పాపానికి అలవాటు పడుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. సహవాస దోషము అని అంటాం. మంచి వారితో సహవాసం చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దీనితో యెహోషువ గ్రంథం 14వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. ఈ 14వ అధ్యాయ ధ్యానాల్లోంచి కొన్ని పాఠాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కొరకు కాలేబు పని చేశాడు. మన దేవుడు ఎన్నడూ కూడా ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు. నా ప్రియ బిడ్డలారా, పదే పదే ఈ మాట నేను చెబుతూ ఉంటాను. నీవు ఎంత త్యాగం చేస్తావో అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. మన దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు అని పదే పదే నేను చెప్తూ ఉంటాను. నీ కష్టానికి ప్రతిఫలం రావడానికి కొంచెము ఆలస్యమైతే ఆలస్యం కావచ్చు, కానీ ఆ ఆలస్యాన్ని బట్టి నీవు దిగులు చెందవద్దు. తగిన సమయమందు దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు, ఆయన పైకి తీసుకుని వస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించాడు. హాఫ్ హార్టెడ్తో కాదు, హాఫ్ హార్ట్తో కాదు, నిండు మనసుతో ఆయన దేవుణ్ణి వెంబడించాడు. ప్రతిఫలాన్ని అపేక్షించక దేవునిని నిండు మనసుతో కాలేబు వలె వెంబడించాలి అని నేను హెచ్చరిస్తున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, కాలేబు వలె అలసట ఎరుగక ప్రభువు కొరకు శ్రమించాలి. యెహోషువ నాయకుడయ్యాడు. తన స్నేహితుడు ఇతడు కాలేబు నాయకుడు కాలే. నేను నాయకుడిని కాలేదు, నాతో ఉన్నవాడు నాయకుడు అయ్యాడు అని చెప్పి అతని పనిలో ఎన్నడూ కూడా తక్కువగా చేయలే. తన పనిలో ఎంత అలసట చెందినప్పుడు కూడా అలసట ఎరుగక ప్రభు కొరకు శ్రమించినవాడు కాలేబు. మన యొక్క జీవితాల్లో కూడా ఎంత ప్రభు కొరకు పని చేస్తే అంతగా దీవించబడతాం. నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకోవాలి. దీవించబడతాము అన్నాము కాబట్టని పని చేయకూడదు, స్వార్థంతో పని చేయకూడదు. ప్రభువు కొరకు పాపినైన నిన్ను నన్ను ఆ ప్రియ ప్రభువు రక్షించాడు కాబట్టి పని చేయవలసిన బాధ్యత మన మీద ఉందని గ్రహించి ప్రభు కొరకు శ్రమించాలని నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 4, కాలేబు కోరుకున్న రీతిగా అనాగరికులైన ప్రజలు నివసించే ప్రాంతాలను కోరుకొని దేవుని పని సువార్త
చేయాలని తీర్మానం చేసుకున్న వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో, ప్రకాశం జిల్లా కొన్ని ప్రాంతాలలో ఇంకా దేవుని యొక్క శుభవార్త వెళ్ళలేదండి. ఇంకా ఏదో దేవుని యొక్క సువార్త అందిపోయింది అని చెప్పుకునే ఈ రాష్ట్రాల్లో కూడా ఇంకా సువార్త వెళ్ళని కులాలున్నాయి, సువార్త వెళ్ళని ప్రాంతాలున్నాయి. సువార్త అంటే అదేదో అంటువ్యాధిలా చూచే ఇంకా జాతులు ఉన్నాయి మన మధ్య. వారి దగ్గరికి ఎవరు తీసుకుని వెళ్తారు? వారి దగ్గరికి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. కాలేబుల వలె మన యొక్క జీవితాలలో సువార్త వినబడని ప్రాంతాలకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. 5, నీకంటే చిన్నవారు ఉన్నతమైన స్థితిలో ఉన్న అసూయ లేకుండా జీవించాలి. అర్థమైంది కదా? మనకంటే చిన్నవారు ఆయా సమయాల్లో మంచి ప్రసంగికులు, వారి సంఘాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి, వారికి దేవుడు ఆయా వరాలు ఇచ్చాడు అని మనుషులు చెప్పుకుంటూ ఉంటే వారిని బట్టి ప్రభువును స్తుతించే మనసు ఉండాలి. కానీ వారిని బట్టి ఈర్ష్యపడే, అసూయపడే లక్షణం నీ జీవితంలో కొరుగుడు పుండు వంటిది అనే సత్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంతటితో యెహోషువ గ్రంథం 14వ అధ్యాయాన్ని సంపూర్ణంగా నేను ముగించాను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. 15వ అధ్యాయంలో 63 వచనాలు ఉన్నాయి. 63 వచనాల్లో పేర్లు ఎక్కువ ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన వచనాలు చదివి నేను వివరిస్తాను. 15వ అధ్యాయం మొదటి 12 వచనాలలో యూదా వంశస్థులకు పంచిన స్థలాలు పేర్లు ఉన్నాయి. చూడండి, అదే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 13, 14 వచనాలు. యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషై, అహీమాను, తల్మై అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకు పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సెఫరు. ప్రియులరా, ఈ విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఇందులో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాల్లో మొదట యూదా గోత్రము వారికి స్వాస్యము ఇవ్వబడింది. ఎప్పుడైనా మొదట యూదా గోత్రాన్నే చూస్తాం బైబిల్ మనము ఆలోచించినట్లయితే. అర్పణలు తెచ్చుటలో మొదట యూదా గోత్రము వారే తెచ్చారు. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 12వ వచనం తరువాత దయచేసి చదవండి. ప్రయాణం చేటులో ముందే యూదా గోత్రము వారు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 14వ వచనం, ఇశ్రాయేళ్ల మఖాన్లో సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము వారి దిగింది. సంఖ్యాకాండం 2వ అధ్యాయము 3వ వచనం, ఎక్కడైనా ఎప్పుడైనా యూదా గోత్రమునికే మొదటి స్థానం. ఆ యూదా అనగా స్తుతి అని అర్థం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనగా మన ఆరాధనలో స్తుతి
ఎక్కువ భాగాన్ని ఆక్రమించాలి. ఏదో ప్రసంగాలతో మొదలుపెట్టి ప్రసంగంతోనే ముగించడం కాదు ప్రియులరా. దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి ప్రభు వారిని స్తుతించవలసిన బాధ్యత మన మీద ఉంది. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా. తరువాత ఏమి జరిగిందో వచ్చే పాఠంలో నేను చెప్తాను. ఇవి ఒకవేళ వినడానికి అంత ఆసక్తిదాయకంగా లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యంలో వ్రాసి పెట్టాడు. దానిని నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలని ఎంతో ప్రయాసపడుతున్నాను. కాబట్టి ఇది వాక్యం, దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటగా గ్రహించి శ్రద్ధతో విన్నందుకు మీకు నా హృదయపూర్వక దీవెనలు, వందనాలు. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.